వచ్చే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మరలా అధికారం వచ్చే లక్ష్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బలసాని కిరణ్ కుమార్ ప్రస్తుతం అంతా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. కంగ్రాచులేషన్ సార్, మిమ్మల్ని ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. జస్ట్ నా మీద పెట్టుకున్న ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో, నన్ను చూసి కిరణ్ ఇక్కడికి నువ్వు వెళ్ళాలా అని చెప్పి తిరగాలని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన నమ్మకం ఏదైతే నా మీద పెట్టుకున్నారో అది ఉమ్ముకానేవను 100% ప్రతిపాడు నుంచి గెలిపించి నేను ఆయనకి గిఫ్ట్గా ఇస్తానండి. చెప్పండి, ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు ప్రవేశించారు. మీకంటూ మీ ఫ్యామిలీకంటూ విజయవాడ రాజకీయాల్లో చాలా పేరు అయితే సంపాదించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు ఈ స్థానం రావడానికి ఈ ప్రభుత్వ పరిపాలన ప్రజలందరికీ ఏ విధంగా ఉందంటే? అంటే పరిపాలన అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్లీ ఇది చెప్పాలంటే మేము మొదటి నుంచి కూడాను వైఎస్ఆర్సీపీవే మొదటి నుంచి అక్కడ విజయవాడలో కూడా అంతా చేయటం అంతా జరిగింది. ఇక పరిపాలన గురించి చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ సపరేట్ చెప్పాల్సింది, ఇది పేద ప్రజల తాలూకా పార్టీ అండి. ఎవరైతే వారికి పేద ప్రజల యొక్క సంక్షేమం ఏదైతే ఉంటుందో అవన్నీ చూసుకున్న జగనన్న ఓన్లీ పేద ప్రజలనే కాకుండా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేద ప్రజలు కూడా చూస్తున్నారు. ఎస్సీ బీసీ మైనారిటీయే కాకుండా ఇది అందరూ చూస్తానున్నారు. దగ్గర దగ్గర 2,60,000 కోట్ల రూపాయలు పథకాల ద్వారా అందించడం జరిగింది. ఇంతగా అంటే చాలామంది అనుకుంటారు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో అభివృద్ధి అంటే ఏంటన్న పాయింట్ మాట్లాడుకుంటే, అభివృద్ధి అంటే మనుషుల్లో, కుటుంబాల్లో, ప్రజల్లో రావాలి అభివృద్ధి అనేది. ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసిన తర్వాత అది అభివృద్ధి కాదు. ఫస్ట్ వీళ్ళలోంచి కుటుంబాల నుంచి అభివృద్ధి వస్తే, ప్రజల్లో అభివృద్ధి కలిగితే నెక్స్ట్ లెవెల్ మిగతా అభివృద్ధి రావడం అనేది అవుతుంది. అలాగే ఈ దిశగా జగనన్న చేస్తున్నటువంటి అన్నీ కూడాను ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, తోడ్పడడం కోసం ఉన్నటువంటి దానికి జగనన్నకి ఎవరైనా సరే తలొగ్గాల్సిందే రేపు రాబో రోజుల్లో. ఆయన చేసి అన్నట్టు కూడా నాకు తెలిసినంత రాబో రోజులు అందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అందరూ కూడా జగనన్న అంటే నడుస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అంటే మీకోసం ఇక్కడ చాలామంది కార్యకర్తలు కానీ ఇక్కడ మీ యొక్క నియోజకవర్గ ప్రజలు చాలామంది భారీ ఎత్తున వస్తున్నారు. ఇక్కడ ఏదైనా సమస్య పైన మీరు కూడా చాలా ఓపికగా వింటున్నారు. మేము గంట సేపు నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే ఎమ్మెల్యే కాకముందు ఇంత చేస్తున్న మీరు ఖచ్చితంగా ప్రతిపాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను. డెఫినెట్లీ అండి. ఇక్కడ యాక్చువల్లీ సర్వీస్ ఇప్పుడు నేను చేశాను, సర్వీస్ ఓరియంటెడ్గానే అండి. ఇప్పుడు జగనన్న మమ్మల్ని పంపించారు, మేము చేయాలి సాయం కూడా. నేను ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటే ఏదైతే సమస్యలు ఏదైతే ఉంటే ఆ సమస్య నా దగ్గరికి వచ్చినప్పుడు, నా దృష్టికి వచ్చినప్పుడు నా వీలైనంతగా మ్యాక్సిమం పోరాటం చేసి దానికోసం ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో, మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కాల్ చేసి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను వచ్చిందే దానికి, ఆ సమస్య తీర్చడానికి వచ్చాను తప్ప ఇక వేరే విషయాలు కాదు. ఇక్కడ చిన్న చిన్న విషయాలు మ్యాక్సిమం అందరూ కూడా ఇబ్బంది పడేదంటే ఒక నీటి సమస్య అయితే ఉంది. రెగ్యులర్గా నీటి సమస్య ఉంటుంది. ఆ నీటి సమస్య గురించి నా దగ్గర వస్తూ ఉంటారు. కొంచెం పొలాలు వేసుకుంటారు, 2 పంటలు వేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళకంతా నేను ఎంతైతే సహాయపడగలను అంత సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నానండి. రాజధానికి సంబంధించి గుంటూరు జిల్లా ప్రజలు ఎటువంటి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు? ఈసారి ఎలా ఉంటుంది ప్రభావం గుంటూరు రాజకీయాల్లో అన్ని స్థానాలు కలిపి? అసలు రాజధాని గురించి ఆలోచించే పరిస్థితి ఏం లేదండి. ఎందుకంటే రాజధాని అనేది ఏంటంటే అభివృద్ధి పథకంలోకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే అన్ని చోట్ల అభివృద్ధి అనేది జరుగుతుందండి. అప్పట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గానికి సంబంధించినంత చూసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకొని అది జరగలేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని తీసుకెళ్ళడం జరిగింది. కానీ అసలు రాజధాని అనే పాయింట్ అయితే మటుకు ఇప్పుడు కన్సిడర్ చేసే పాయింట్ అయితే కాదు. ఆబ్వియస్లీ ఇప్పుడు రాజధాని లేదని మటుకు ఎవరు అనలేదండి. రాజధాని ఆల్రెడీ ఉంది. ఇది ఉంది, వైజాగ్ ఉంది, కర్నూలు ఉంది. 3 ఉన్నాయి అంటున్నాం కానీ రాజధాని తీసుకెళ్ళిపోతున్నాం అనేది కూడా తప్పుడు మాట. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యా వైద్యంలో చాలా కీలకమైన సమూల్య మార్పులు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. అయినా కూడా ప్రతిపక్షాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ సైకో పాలన, సైకో పోతేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. ఏమంటారు? ఒక విషయం చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు మంచి క్వశ్చన్ వేశారు. విద్యా వైద్యం 2 ఆర్ మోర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఎందుకంటే విద్యను చూసుకుంటే విద్య ద్వారా ఈరోజు జగనన్న ఏదైతే నాడు నేడు స్కీమ్ కింద ఏదైతే పెట్టారో ఆ విద్య ద్వారా చాలామంది కూడా ఉన్నతంగా చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, అందరూ వెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకోలేరు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకోలేరు. వాళ్ళకి మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చాడు దేవుడి దయ వల్ల. అంటే మా దేవుడు జగనన్నే. అందులో ఆయన ఏమి ఇచ్చారు? మంచి షర్టు, సాక్స్ ఇచ్చాడు, నిక్కర్ ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు. ఒక సిస్టమేటిక్ పద్ధతిని నేర్పినారు. అంటే మనం కూడాను ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనం ఎలా తయారవ్వాలి, ఎలా వెళ్ళాలి అన్న పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మొన్న మీకు తెలుసో తెలియదు, దగ్గర ఒక 15 days బ్యాక్ అనుకుంటాం ఐబీ కరికులం కూడా ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ సిలబస్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు దగ్గర రాబో 12 సంవత్సరాలలో అయితే అందరూ కూడాను ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి జగనన్న ఈరోజు చేసినటువంటి ఏదైతే మొట్టమొదటి అడుగుందో ఇది వెరీ సూపర్బ్ అండి. ఇందులో
చాలామంది కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ చదివించడానికి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదివించడానికి అందరూ కూడాను ఈరోజు ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు రిగార్డింగ్ ఇంకోటి ఏమడిగారు మీరు వైద్య ఆరోగ్యం వరకు ఓకే. ఆరోగ్యం కూడా అని చూడాలంటే అసలు దీనిలో జగనన్న ప్రభుత్వం కానీ అప్పట్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడాను కొట్టింది అయితే ఏదీ లేదు. ఈరోజు మొన్న రీసెంట్గా కూడాను నిజంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు కూడాను తీసుకెళ్ళినటువంటి ఘనత పొందినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా జగనన్న మాత్రమే. లోకేష్ ఎన్నికల శంఖారాన్ని పూరించారు. ముఖ్యంగా మీ నాయకులను ఉద్దేశించి కుర్చీ మడత పెట్టంటూ కామెంట్ చేస్తున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి ఆ విధంగా మాట్లాడడం అసలు ఏం చెప్తారు? అసలు లోకేష్ని కన్సిడర్ చేయట్లేదండి మీ నాయకుడిగా. ఆయన నాయకుడు అంటే మేమైతే కన్సిడర్ చేయట్లేదు. ఆయన ఏదో కూర్చొని టైంపాస్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ లోకేష్ నాయకుడు అని నిజంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మినట్లయితే మరి వై పవన్ కళ్యాణ్, మరి దాని వై పవన్ కళ్యాణ్ అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. మీరు ఇందాక అన్నారు సైకో పోవాలి సైకిల్ రావాలి ఏదో చెప్తున్నారు. వాస్తవంగా ఆలోచించుకోండి. నా దృష్టిలో ఈరోజు కూడా ఏదైనా ఉందంటే అంటే చెప్పాలంటే రిటైర్డ్ పీపుల్ పార్టీ ఏదైనా ఉందంటే నాది టీడీపీ పార్టీ. రిటైర్మెంట్ అంటారు కదా, ఐడియా ఉందండి. అంటే ఇప్పుడు రిటైర్ అయిపోతున్నటువంటి పార్టీ. మీరు కావాలంటే ప్రతి చోట నేను చూస్తాను, కొన్ని గ్రామాల్లో మండలాల్లో గమనిస్తుంటే కొన్ని వెళ్తున్నప్పుడు పాపం వాడు చూస్తుంటే పాపం ముసలి వాళ్ళు పాపం పెద్దవాళ్ళు పాపం వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటా పాపం తిరుగుతున్నారు. తప్పని పరిస్థితుల్లో పాపం చేసుకోవాల్సి వస్తుంది. కానీ అందులో యువకులు కానీ ఎవరు కూడా అసలు కుర్రవాళ్ళు కానీ ఎవరు కూడా లేనిటువంటి పార్టీ అయిపోయింది ఈరోజు. మీరు కాల్ ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఏదైనా కాస్త కూస్త ఏదైనా పవన్ కళ్యాణ్ ఎందుకు కలుపుకున్నారు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా నీ దగ్గర సత్తా ఉండి దమ్మున్నప్పుడు నీ కొడుకు నిజంగా కుర్చీ మడత పెట్టేంత దమ్మే ఉంటే వై పవన్ కళ్యాణ్ లేదు వై బీజేపీ లేదంటే ఇంకో పార్టీ ఎప్పుడు నీకు ఇంకెన్ని పార్టీలైనా కలుపుకున్నాయి. నీకు నిజంగా ధైర్యం ఉన్నట్లయితే ఇవన్నీ నీకేం అవసరం అది వాళ్ళకే తెలుసండి. నాకు తెలిసినంత ఈరోజు రానున్న రోజుల్లో ప్రతిపక్షం అసలు ఇప్పటికైనా ప్రతిపక్షం ఉందని నేను నమ్మట్లా. స్టిల్ వీళ్ళు ఇప్పుడు వరకు కూడాను ఎవరిని కూడా అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు. ఆ ధైర్యం దమ్ము సరిపోట్లా. అలాగే రేపు కూడా రాబో రోజులు వీళ్ళు ఒక్క సీటు కూడా గెలవరు, అందులో డౌటే లేదు. జగనన్న మటుకు మళ్ళీ అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తున్నాను 175/175 కొట్టడం ఖాయమేనండి, అందులో డౌట్. ప్రశ్నిస్తానన్న వ్యక్తి పార్టీ పెట్టారు. ఈ రోజుకి కూడా ఏం ప్రశ్నిస్తున్నారో అసలు ఆ యొక్క స్థానాలు ఏంటో తెలియదు, అసెంబ్లీ స్థానాలు ఎక్కడ ఉన్నారో అలా పార్టీ పరిస్థితులు ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి దించుతా అంటున్నారు. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన నాకు తెలిసినంత పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి రాజకీయాల్లో లేరనుకోండి. ఎందుకంటే పాపం జన సైనికులందరినీ కూడా వాళ్ళు తాకట్టు పెట్టేసేసాడు, వాళ్ళకి అప్పచెప్పేశాడు. ఈయన ఎక్కడున్నారు ఈయనకే తెలియదు. మీరు అన్న వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారు అన్నది మేబీ ఏమన్నా ఆయన 4 గోడల మధ్య ప్రశ్నిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని మరి మాకైతే తెలియదు. శర్మిల గారు ఈసారి సొంత అన్నని విమర్శిస్తున్నారు. అంటే దీని వెనక చంద్రబాబు ఉన్నారని భావిస్తున్నారా? ఇంతమంది ఇప్పటివరకు ఉన్న శర్మిల యొక్క గ్రాఫ్ అనేది రాను తగ్గిపోతుంది, ఏం చెప్తారు? షర్మిల గారు వాస్తవం చెప్పాలంటే మా ఇంటి పిల్లండి ఆవిడ. దాని గురించి మేము పెద్ద కామెంట్స్ ఏం లేవు. బస్ ఆవిడ ఎప్పుడైనా మా అమ్మాయి కింద లెక్క మేము ట్రీట్ చేస్తాం తప్ప మేము వాళ్ళకిలాగా ఇప్పుడు వెన్నుపోటు తత్వం చేసినటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్టీఆర్ దగ్గర వెన్నుపోటు పొడిచి సీట్ తీసుకున్నారు, సాధించుకున్నారు. కానీ జగనన్న అన్న వ్యక్తి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆయన ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా 16 నెలలు జైల్లో పెట్టినా సరే ఆయన ఒక్కడే నిలబడి ఒక్కడిగా సాధించుకొని ఒక్కడిగా తిరిగి కష్టపడి పేద ప్రజల గుండె చప్పుడు విని వాళ్ళ కోసం నిలబడి అలాగే అదే పేద ప్రజలు అదే జనం ఆయన నీరాజనాలు పట్టి ఆయనకి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది ఎవడు ఇచ్చింది కాదండి, జగనన్న మాత్రం ఆయన కష్టపడి సాధించుకున్నది. అలా ఉండాలి నాయకుడు నేనోడు, అలా ఉండాలి తప్ప వాళ్ళ హెల్ప్లు తీసుకొని చేసుకోవడం అయితే కాదు. చెప్పండి సార్, ఈరోజు పత్తిపాటి ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు చాలామందికి అనేక సేవా కార్యక్రమాలు చాలా వ్యక్తిగతంగా చేసిన సందర్భం, ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే అయితే పత్తిపాటి ప్రజలకు మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? నేను మటుకు ఈ విషయం చాలా స్ట్రాంగ్గా చెప్తానండి. పత్తిపాటి ప్రజలందరూ కూడా నన్ను చాలా ఆదరించారు. నేను వచ్చి రాగా నేను అనుకున్నాను, వచ్చిన తర్వాత ఏంటి ఎలా ఉంటుంది కొంత నిశ్శబ్దత ఉండడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత మొదట ఒక వారం రోజుల తర్వాత నుంచి అయితే అందరూ కూడా నన్ను బాగా ఆదరించారు, బాగా దగ్గర తీసుకున్నారు. ప్రతి పల్లెలు కానీ ప్రతి ఊర్లో వెళ్ళిన వాళ్ళు కూడాను నన్ను సొంత అన్నయ్యలాగా సొంత బిడ్డలాగా నన్ను బాగా దగ్గర తీసుకోవడం అయితే జరిగిందండి. బట్ వీళ్ళందరికీ కూడాను బాగా రుణపడి ఉంటాను. వీళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఏదంటే మోస్ట్లీ మీకు కింద చెప్పినట్లు కొంత నీటి సమస్య ఒకటి ఉన్నది. పల్లెల్లో చిన్న రోడ్లు ఇష్యూస్ ఏదో ఉన్నాయి తప్ప మిగతా పెద్ద ఇష్యూ లేదు. ఎందుకంటే పథకాల ద్వారా అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు, ప్రతిదీ అందుతుంది.
ఈ ఇంటి స్థలాల దగ్గర నుంచి టిడ్కో ఇళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా అందడం జరుగుతుంది. వీళ్ళకి ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉండి వీళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నేను నా వంతుగా నేను ఏదో చేయగలను, అది పర్సనల్ కానీ ఇంకోటి అవ్వచ్చు, అన్ని విధాలుగా వీళ్ళకి సహాయపడుతూ తోడ్పడుతూ వీరు వెన్నంటే ఉండి వీళ్ళకి సర్వీస్ చేసుకుంటానని తెలియజేసుకుంటాను.